మరి పోలీసులు గాల్లోకి ఫైరింగ్ జరపరు, లాఠీ చార్జ్ చేయరు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓటింగ్కి రాకుండా బీభత్సం సృష్టించిన పరిస్థితి టీడీపీ వాళ్ళు చేస్తే పోలీసులు ఏమాత్రం కూడా యాక్షన్ లేకపోగా టీడీపీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులను కానీ ఓటర్స్ని కానీ కర్రలతో రాడ్డులతో తరిమి కొట్టినా కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా వీడియోల్లో సుప్రజ అనేటువంటి పోలీసు అధికారి కారు కూడా అక్కడే ఉంటుంది ఆ వీడియోలో. కానీ ఒక్క పోలీసు ఫైరింగ్ గాల్లో కాల్పులు కానీ లేదా పోలీసులు చెదరగొడతాం కానీ ఈ అల్లరి మూకల్ని విధ్వంసం చేస్తున్న మూకల్ని చెదరగొడతాం కానీ ఒక్కళ్ళు కూడా చేయరు. చెయ్యకపోగా అక్కడ యాక్షన్ ఉండదు, ఎఫ్ఐఆర్ నమోదవదు, కేసు ఉండదు, అరెస్టులు ఉండవు వాళ్ళందరి మీద.